బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో సైతం కురుస్తున్న భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సైతం భారీ వర్షాలు కురుస్తుండడంతో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాద్, వరంగల్ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. మహబూబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షానికి ఇటు రైల్వే ట్రాక్ పూర్తిగా ధ్వంసమైందని చెప్పవచ్చు. కేసముద్రం నుంచి ఇంతకాని మధ్య ఉన్నటువంటి రైల్వే ట్రాక్ వరద ఉధృతికి కొట్టుకుపోయింది. దీంతో రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో పలు రైళ్లకు అంతరాయం ఏర్పడింది. దీంతో రైల్వే శాఖ అధికారులు కూడా ఇప్పటికే ఆ రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు కూడా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకొని ఇప్పటికే 5గురు మృత్యువాత పడ్డారు. అయితే మహబూబాద్ జిల్లాకు చెందిన ఓ గిరిజన సైంటిస్ట్ కూడా ఈ వరదల్లో చిక్కుకొని మృతి చెందిందని చెప్పవచ్చు. మహబూబాద్ జిల్లా కారపల్లి మండలం గంగారం తండాకు చెందిన నూనావత్ అశ్విని వ్యవసాయ పరిశోధన రంగంలో ఢిల్లీలో సైంటిస్ట్గా పనిచేస్తుంది. అయితే అశ్విని ఢిల్లీకి విమానంలో వెళ్లేందుకు హైదరాబాద్ విమానాశ్రయానికి తన తండ్రితో కలిసి కారులో వెళ్తుండగా మరిపెడ శివార్లో ప్రవహిస్తున్న ఆకేరు వాగును దాటుతున్న క్రమంలో వరద ఉధృతికి కారు కొట్టుకుపోయింది. దీంతో అశ్విని గజ ఈతగాళ్ల సాయంతో అశ్విని మృతదేహాన్ని వెలికి తీశారు. అయితే ఆగస్టు 29న అశ్విని సోదరుడి వివాహ నిశ్చితార్థ వేడుకకు హాజరైన అశ్విని తిరిగి ఢిల్లీ వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడంతో తమ కుటుంబంలో విషాదం నెలకొందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇటు వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో కూడా వరద ఉధృతికి ఓ మహిళ కొట్టుకుపోయి మరణించిందని చెప్పవచ్చు. దాంతోపాటు ములుగు జిల్లా తాడ్వాయి మండలం కల్వపల్లికి చెందిన ఓ వ్యక్తి పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. తన పశువులను మేతకు వెళ్ళి తీసుకువస్తుండగా వరద వృద్ధికి కొట్టుకుపోయి మరణించారు. దాంతోపాటు హన్మకొండ జిల్లా పరకాలలో కూడా ఓ వ్యక్తి చేపల వేటకు వెళ్ళి గల్లంతయ్యాడు. ఇట్లా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ వర్ష బీభత్సానికి కూడా 5గురు మృతి చెందారని చెప్పవచ్చు. ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షానికి ఇటు వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. అయితే భారీ వర్షానికి ఇటు నగరంలోని భద్రకాళి చెరువు కూడా మత్తడి దుంకుతుంది. అదేవిధంగా బొంది చెరువు కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో పలు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. ఇటు నగరంలోని భవానీ నగర్, ఎన్జిఓస్ కాలనీ, అశోక జంక్షన్ ఇలా పలు చోట్ల కూడా వరంగల్ నగరంలోని పలు కాలనీలు కూడా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లపైకి ఉధృతంగా వరద నీరు ప్రవహిస్తుండడంతో అటుగా వెళ్లే వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇండ్లలో కూడా నీరు చేరడంతో ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి తడిసిపోవడంతో కూడా ఆయా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇప్పటికే ఇటు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బోగాతా జలపాతంతో పాటు ఇటు లక్నవరం వంతెనపై కూడా భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. ఇటు బోగాతా జలపాతం కూడా ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు కూడా పర్యాటకులను అక్కడికి అనుమతించడం లేదు. దాంతోపాటు ఇటు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి పాకాల సరస్సు కూడా నిండుకుండలా మారిందని చెప్పవచ్చు. ఇటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పలు చోట్ల వాగులు, వంకలు కూడా పొంగి పొర్లుతుండడంతో పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. ఇప్పటికే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. ఆయా జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది. ఇటు జిల్లా కలెక్టర్లు కూడా సంబంధిత అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ ముందుకు వెళ్తున్నారని చెప్పవచ్చు. అధికారులు కూడా పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. ముంపు ప్రాంతాలకు వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పవచ్చు. పలు చోట్ల కూడా అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా 2 రోజుల పాటు విద్యాసంస్థలు కూడా సెలవు ప్రకటించింది. అయితే ప్రజలు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆయా కాలనీలో పర్యవేక్షిస్తూ చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. శరత్ చంద్ర, న్యూస్ 18 వరంగల్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.